నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసామంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుందంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహుకేతువులు, రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయి అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్ గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, నవంబర్ మాసంలో ఈ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వీళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పాలి. అటు చాలా మంచి చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది మనం చూసామంటే ఎక్కడ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో ఉచ్చ స్థితిలో ఉన్నారు. అలాగే 11th and 12th లాట్ కూడానే ఉన్నారు, అంటే శని గ్రహం. అందుకనే ఏల్నాట్స్ అని ఉంది. సో ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది ఏంటంటే మనకి యాంగ్జైటీ ఇష్యూస్ అనేది ఇస్తుంది. దేంట్లో అంటే కెరియర్ పాత్లో అంటే ఏంటి, చాలా బాగుంది నేను బాగున్నాను అనుకున్న వాళ్ళకి ఏదో ఒకటి అడ్డంగా అనేది పెడుతూ ఉంటుంది. టెన్షన్ అనేది ఉంటూ ఉంటుంది. యాంగ్జైటీ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఉండదు. అంటే ఏంటి, మనకి పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకి సహకరించరు. అంటే అటు మనం దేనికి ఉద్యోగ రీత్యా కొలీగ్స్ కానీ లేకపోతే బాసెస్ కానీ ఏంటంటే మనం ఒక పని చేసాం, మనం దాన్ని పూర్తి చేసామంటే పక్క వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు చేసామని వాళ్ళు తీసుకుని క్రెడిట్ తీసుకునే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే అలా ఉంటుంది. అంటే మనం మాట్లాడిన మాట కూడా ఒక్కొక్కసారి మనకి అగేన్స్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటాం. అలా ఉండే ఒక సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అనమాట. ఏల్నాట్స్ అనే ప్రభావం తప్పక చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నవంబర్ 28కి ఆయన ఏమో డైరెక్ట్ కూడా అవుతున్నారు. అన్నిట్లోనే ఇబ్బంది పడే ఒకటి మనకి కనిపిస్తోంది. నేను ఇదివరకు కూడా చెప్పున్నాను, తప్పక ఏంటంటే దాంపత్య జీవితంలో అస్సలు అనుకూల పరిస్థితి లేదు. అలాగే ఉద్యోగ రీత్యా కూడా కొంతవరకు వీళ్ళు ఉద్యోగం పోయే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగం పోయి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కొంతవరకు ఈ నెల ఊరట అనేది కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే జూపిటర్ కూడా మనకి ఈ రాశికి అధిపతి కూడా రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. సో అది కూడా అంత మంచి సూచన కాదు, ఎగ్జాల్టేషన్ ఉన్నప్పటికీను. సో తప్పక ఈ నెల అంతా కొంతవరకు మీనరాశి వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పాలన్నమాట. దృష్టి కూడా ఉంది ఈ రాశి మీద, ఎందుకంటే జూపిటర్ దృష్టి ఉంది. సో తప్పక ఏంటంటే నిలబెడతారు కానీ ఇబ్బంది మాత్రం పెడతారు అనమాట. శ్రమకి తగిన ఫలితం అనేది ఈ నెలలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎస్పెషలీ ఉద్యోగ రీత్యా. అలాగే ఏంటంటే నేను చాలా బాగా పనిచేస్తాను అంటే ఇంకా పనిచ్చి ఇంకా ఏంటంటే ఇబ్బంది పెట్టే ఒక మాసం కింద మనం తీసుకోవాలన్నమాట. అదొకటి కాకుండాను మనం చూసాము అంటే బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. బాధ్యతలు ఎక్కువయ్యి వాళ్ళు చేయలేక సతమతం అయ్యే ఒక మంత్ కింద మనం తీసుకోవాలి. డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, అలాగే ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 12th లాట్ కూడానే ఉన్నారు. అటు ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియని ఒక పరిస్థితి ఉంటుంది. హెల్త్ రీత్యా కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడడం అనేది మంచిది. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పాను కానీ దాంపత్య జీవిత అనుకూల పరిస్థితి లేదని. తప్పక ఏంటంటే వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కే ఛాన్సెస్ కూడా మనం కొన్ని జాతకాల్లో చూస్తూ ఉన్నాం అనమాట. అది ఈ నెలే జరుగుతుందని కాదు, తప్పక విభేదాలు అవుతాయి. అటు ఫ్యామిలీస్ కలయిక అంటే ఏంటి, 2 ఫ్యామిలీస్ ఏంటంటే కొంతవరకు డిసగ్రిమెంట్స్కి వచ్చే ఒక సూచన మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది వస్తుంది కానీ వాళ్ళకి తగినది రాదనమాట. వాళ్ళకి అంటే కొంచెం తక్కువదే వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ నెలంతా. ఓకే, మరి ఈ రాశి వారు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలి? వీళ్ళు తప్పక ఫస్ట్ అయితే పంచముఖి, తర్వాత అయితే
సప్తముఖి అని. సప్తముఖి. ఇవి 2 మాత్రం తప్పక ధరించాలి. అదొకటి కాకుండా ఏలినట్స్ అనే ప్రభావం ఉంది కనుక స్పెషల్ రుద్రాక్షలు కూడా ఇవ్వచ్చు వీళ్ళకి. అటు దాంపత్య జీవితంలో వీళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గౌరీ శంకర్ ఇవ్వచ్చు. అండ్ ఆల్సో మనం చూసామంటే వీళ్ళ పిల్లలు కూడా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. పిల్లల్ని సెటిల్ చేస్తారు కానీ వాళ్ళ మీద ఖర్చులు అనేవి చాలా చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే 5th లో మనకి జూపిటర్ ఉన్నప్పటికీ, అంటే ఈ రాశికి అధిపతి ఉన్నప్పటికీ, లక్ ఫేవర్ అయినప్పటికీ కొంతవరకు మనకి నెగటివ్ ఇది కూడా మనకి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కనుక తప్పక ఏంటంటే జాతకం పరిశీలించిన తర్వాత వేసుకోవడం అనేది మంచిది. కానీ ఏంటంటే గౌరీ శంకర్ రుద్రాక్ష వీళ్ళు ధరిస్తే చాలా చాలా మంచిది. అలాగే మన రెమెడియల్ మెషర్స్ చెప్పాలి అంటే కనుక తప్పక వీళ్ళు కూడా ఏంటంటే అటు విష్ణుమూర్తికి, కృష్ణుడు నేను చెప్పాను కదా, కృష్ణుడు ఇస్కాన్లో చాలా మంది ఉంటారు భక్తులు. సో అటు విష్ణుమూర్తిని కొలవడం, అలాగే ఏ గురువునైనా కొలవడం. ఒక గురువు దగ్గర కావాలంటే వీళ్ళు ఉపదేశం తీసుకుని మంత్రోపదేశం అయినా సరే జపం చేయడం కానీ, వాళ్ళు చెప్పింది పాటించడం కానీ చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. గురువుని కంటిన్యూస్గా అంటే ఈ నెలంతా కొలవండి. అలాగే ఏంటంటే శివుణ్ణి మండే వెళ్ళి కొలవడం అంటే ఏంటంటే దర్శించుకోండి, శివ దర్శనం, శివాలయంకి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి. శక్తి రూపంతో పాటు శివుణ్ణి కొలవడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే వీళ్ళు జెమ్ స్టోన్ ఏదైనా వేసుకోవాలి అంటే కనుక తప్పక వీళ్ళు కనకపుష్య రాగం అనేది వేసుకోవచ్చు. కానీ వీళ్ళకి ఏలినాట్స్ అనే ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నెత్తి మీదే ఉంది కనుక అటు హెల్త్ రీత్యా అంటే మెంటల్ స్టెబిలిటీ అంటే యాంగ్జైటీ ఇష్యూస్ అంటే మనం ఏంటంటే ఫిజికల్గా కూడా కొంతవరకు చూసుకోవడం, జాగ్రత్త పడడం అనేది మంచిదన్నమాట. సో తప్పక వీళ్ళు గురువు కింద వెళ్ళి గురువు చెప్పింది పాటించడం. ఎందుకంటే గురువు ఎప్పుడు మంచిగా చెప్తాడు కనుక, మన మంచికే చెప్తాడు కనుక తప్పక చేయడం మంచిది. అలాగే కార్తీక మాసం అంతా కూడా శివ దర్శనం చేసుకోవడం, అలాగే పుణ్య నది స్నానాలు చేయడం అంటే శివుని ఆలయం దర్శించుకోవడం, అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవడం అనేది మంచిదన్నమాట. ఇంకొకటి ఏంటంటే సూచన, ట్రావెలింగ్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే చాలా చాలా కష్టపడాలి వాళ్ళు. అంటే హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, అంటే ఒక కుక్స్ కానీ, ఒక సర్వర్ కానీ, లేకపోతే హోటల్ ఇండస్ట్రీ అంటే హాస్పిటాలిటీ అందాము. సో తప్పక వాళ్ళు ఇబ్బంది పడే ఛాన్సెస్ కొంచెం తక్కువే అన్నమాట. మిగతా వాళ్ళందరికీ కొంచెం ఎక్కువ అన్నమాట. మేడం, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.